బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడుకులకు భారమై పోషణ బరువై కుమారులను నొప్పించలేక ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం కన్నీళ్లు పెట్టిస్తుంది. కొడుకుల తీరు నచ్చక తన సమస్య తానే అంతం చేయాలనుకుని మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్యకి పాల్పడ్డారు. తన చితి తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో గ్రామానికి చెందిన వెంకటయ్యకు ఇద్దరు కుమారులున్నారు. అతని వయసు 90 ఏళ్లు. వెంకటయ్య తనకున్న 4 ఎకరాల పొలాన్ని కుమారులకిద్దరికీ పంచాడు. ఆస్తి పంపకాల తర్వాత ఆ కుమారులు ఇద్దరు వంతుల వారిగా తండ్రిని చూసుకుంటామన్నారు. కుమారుల నిర్ణయంతో మనస్తాపం చెందిన వెంకటయ్య తన పోషణ కొడుకులకు భారంగా మారిందని ఆవేదన చెందాడు. వంతుల వారి జీవితం నచ్చక ఆత్మహత్య చేసుకున్నాడు. తన చితి తానే పేర్చుకుని నిప్పంటించుకుని ఆత్మహుతికి చేసుకున్నాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడుకులకు భారమై పోషణ బరువై కుమారులను నొప్పించలేక ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం కన్నీళ్లు పెట్టిస్తుంది. కొడుకుల తీరు నచ్చక తన సమస్య తానే అంతం చేసుకోవాలనుకుని మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అసలు ఈ ఘటనపై వారి కొడుకులు ఏమంటున్నారు? హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామంలో ఒక విషాద స్థాయిలో కలుముకున్నారని చెప్పొచ్చు. ఏదైతే ఒక వృద్ధుడు తన పిల్లలకు పోషణకు భారం అవుతున్నాడు, వంతుల వారిగా తనని పంచుకుంటున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు తనగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంటే ఏదైతే తన సొంత ఊరిని వదిలి మరో ఊరికి వెళ్ళడం ఇష్టం లేక, అంటే వేరే కూతుర్ల వద్దకి వెళ్ళడం ఇష్టం లేక ఇంటిలో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. నెలకు ఒక కుమారుని వద్దకు వంతుల వారిగా, అంటే ఏదైతే ఒక నెల పెద్ద కొడుకు దగ్గర, మళ్ళొక నెల చిన్న కొడుకు దగ్గర ఇలా ఉండడం ఇష్టం లేక తనకు తానే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. పుట్లపల్లి గ్రామంలోనైతే విషాదం అయితే నెలకొంది. వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కుమారులు ఇద్దరు పుట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్ లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్పేటలో నివసిస్తున్నారు. అయితే భార్య గతంలోనే చనిపోయింది. ఈ వృద్ధుడు ఎవరైతే వెంకటయ్య వృద్ధుడు ఉన్నారో తన భార్య గతంలోనే చనిపోయింది. తనకున్న 4 ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేసాడు. అంటే ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయాయి. కుమారుడు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర వృద్ధాప్య పింఛన్, ఏదైతే 2000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ వస్తుంది, దీంతో తనకు తానుగా ఏదైతే జీవిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ క్రమంలో ఒక నెల పంచాయతీ సమక్షంలో, పెద్దల సమక్షంలో ఒక ఒప్పందం అయితే కుదిరింది. ఒక నెల పెద్ద కొడుకు, మరొక నెల చిన్న కొడుకు దగ్గర ఉండాల్సిందిగా పంచాయతీ తీర్మానం జరిగింది. అయితే ఊరిని వదిలి వెళ్ళడం ఇష్టం లేని వెంకటయ్య తనకు తానుగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంటే బలగం, ఏదైతే ఇటీవల వచ్చిన కన్నీటి గాథ, ఏదైతే బలగం చిత్రం ఉందో, కుటుంబ నేపథ్యాల తగాదాల నేపథ్యంలో అతడు ఏదైతే ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం తను చాలిస్తాడు. కాకపోతే ఇక్కడ మాత్రం వెంకటయ్య ఏదైతే ఈ కుటుంబ పూరు నేపథ్యంలో బలవనం పడ్డట్టుగా తెలుస్తుంది. వెళ్ళడం. థ్యాంక్ యూ శ్రీకాంత్.